తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకురండి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి న్యాయపరంగా ప్రజాస్వామికంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ కుల సర్వే నిర్వహించి ఏ కోర్టులు అయితే గతంలో చెప్పినాయో ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయి ప్రతి 150 ఇండ్లకు ఒకరు చొప్పున సర్వే చేయించి మొత్తం సమాచారం సేకరణ చేసిన తర్వాత కేబినెట్ దాన్ని ఆమోదించి సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ 3, 4 ప్రకారంగా 42% రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థలో ఇవ్వాలనే నిర్ణయంతో గౌరవ గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు, మీరు అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షులు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. ఇలా కేంద్రం నిధులు వస్తలేవు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, కానీ 42% తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను, చట్టము, న్యాయము, ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం ఏంది అని అడుగుతా ఉన్నాం. మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంది బలహీన వర్గాల పట్ల? మొన్న కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏది ఏమైనా సరే రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అన్ని కుల సంఘాలు ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పడి మళ్ళీ కాపాడుకుంటాం. ఎవరు కూడా కడుపుల కత్తులు దాచుకొని అలుపుకునే ప్రయత్నం జరగద్దు. రాజకీయ పార్టీల తాబేదారులుగా మారకండి. మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి. ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు, మాకు సీరియస్నెస్ ఉంది, 42% అమలు చేయాలి, దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు అంటూ ఉన్నారు ఆర్డినెన్స్ ఎట్లా వెళ్తుందని. నేను అడుగుతా ఉన్నాం, ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అది చేయరు. మీ యొక్క సాంప్రదాయాలు, మనువాద సాంప్రదాయాల ప్రకారం ఆనాడు కూడా మండల కమిషన్ తెస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు బీసీ అధ్యక్షుడుంటే ఆ అధ్యక్షుని ఎదుగు చూడలేక బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ మౌత్ పీస్ కిషన్ రెడ్డిని పెట్టింది మీరు. ఇవాళ అసలు ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత బలైన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు వస్తే 5 ఎమ్మెల్సీలు బలైన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా బలైన వర్గాల మేరకే కూర్పు జరుగుతుంటే నాదో దారి తలో దారి అందరితో దారి అయితే నాదో దారి అన్నట్టు మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తోటి బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా 6 కృష్ణయ్య గారు
వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి, దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం? నేను ఆ రోజు చెప్పిన, ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్ బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడైనా అడ్డం పడితే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది, బీసీ మేధావులది, బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులది. ఇంతకంటే ఏం చేయమంటారు అడుగుతానా? లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ గారితో దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఉన్నది, దాన్ని ఆమోదింపజేయండి. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన మనం సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇక్కడే అన్యాయం జరిగింది, ఇక్కడనే అన్యాయం జరిగింది. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా 10% తీసేస్తే 42%. దీనిలో మళ్ళా మనం సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 27% ఆల్రెడీ ఉంది, 32% ఇస్తున్నారు. 10% బీసీ ముస్లిం తీసేస్తే ఇక 10% చేస్తే 32%. 32%లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండం దవ్వి ఎలికని పట్టినట్టు పై శాస్త్రం. 42%, 10% ముస్లిం చేస్తే ఇంకా 32%. 32%లో ఆల్రెడీ 5%, 27% ఆల్రెడీ ఉంది. మీరు ఇచ్చేదంతా 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నది. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ. ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వాళ్ళకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమైనా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%, 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది అలా. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది. ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్కడ న్యాయం? కానీ బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది.
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది, దీన్ని అమలు చేసే బాధ్యత మాది. మీరు 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం. బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, హిందూ సమాజం జాగృతమై ఉంది. మీరు ముస్లింలను 10% తీసుకొచ్చి మా దానిలో కలిపితే మేము ఒప్పుకోము. ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీ సంఘాలు రాజకీయాలు పక్క పెట్టి, మీ దురాలోచనలు పక్క పెట్టి, మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్క పెట్టి 10% ముస్లిం బీసీలో కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జరగలేదా గుండె మీద చేసుకుని ఆలోచించండి. బీసీ సంఘాలు అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి. దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది చేయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి, ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి, మీకు మంత్రులు ఉన్నారని చెప్పి, రోజుకో మంత్రితో ప్రెస్ మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారిని కలవడము, శాలువాలు కప్పియడము. అరే 10% ముస్లిం బీసీలకు అన్యాయం జరిగితే, 10% అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది. ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీకు టికెట్ రావు, మీకు గెలవరు. ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? 10% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ పార్టీలో కూడా. ఇలా బీసీలు ఎడవుతారు. ఇలా 32% బీసీలకు విడిచేది, 32% ఆల్రెడీ 20% ఉండనే ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా 32% బీసీలకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ 100% మేము వ్యతిరేకిస్తాం. ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని పక్కా వ్యతిరేకిస్తాం. మా విధానం, మా నినాదం, మా ఆలోచన అన్ని కూడా ఒకటే. దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. అసెంబ్లీలో అడ్డగిస్తాం, బయట కూడా అడ్డుకుంటాం. బీసీలకు న్యాయం చేసే పార్టీగా, బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయని విధంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఛాయం కూడినటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.